ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు దేశవ్యాప్తంగా కూడా ఆఫ్లైన్ విధానంలో ఈ పరీక్ష జరగనుంది. ఓవరాల్గా ఒకసారి మాట్లాడదాం. వైజాగ్ లో పరిస్థితి ఏ విధంగా ఉందో మా కరెస్పాండెంట్ రామకృష్ణ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఏంటి ఎవరైనా ఆలస్యంగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అభ్యర్థులు ఏంటి చాలా స్ట్రిక్ట్ గా నిబంధనలు పాటిస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, మనం చూడొచ్చు ఈరోజు సివిల్ ప్రిలిమినరీ పరీక్ష సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నగరంలోని మొత్తం 19 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో మొత్తం అభ్యర్థులందరూ 8,424 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. మనం చూడొచ్చు విశాఖపట్నంలోని జైల్ రోడ్డు సమీపంలోనే ఇదే ఒక పరీక్షా కేంద్రం. దీన్ని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల. ఉదయం నుంచి కూడాను సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా చాలా మంది అభ్యర్థులు ఇక్కడ పరీక్షా కేంద్రం చేరుకున్నారు. అయితే ఈ కేంద్రానికి సంబంధించి వరకు కూడాను అభ్యర్థులందరూ కూడాను హాఫ్ అన్ అవర్ ముందే వచ్చారు. వాళ్ళందరూ లోపలికి కూడా వెళ్ళారు. పరీక్ష సంబంధించి ఆ ప్రక్రియలోనే ఉన్నారు. మనం చూడొచ్చు, అంటే కరెక్ట్ టైంకే వచ్చారు. ఈ సెంటర్లో ఎటువంటి ఎవరు లేట్ కామర్స్ ఎవరు లేరు. గేట్ కూడా క్లోజ్ చేశారు. సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఉదయాన్నే తెల్లవారుజామునే కొంతమంది వచ్చారు. మరికొంతమంది నిన్న రాత్రి కూడా వచ్చి పరీక్షా కేంద్రం చేరుకున్నారు. అయితే ఈ పరీక్ష పకడ్బందీగా నిర్వహించడానికి ఇటు జిల్లా కలెక్టర్ కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎవరికైనా అభ్యర్థులకి ఏవైనా డౌట్ ఉంటే టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. 089125901001. అలాగే ఇంకొక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. 08912590100102 కూడా ఏర్పాటు చేశారు. ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటే ఇక్కడికి వచ్చి, అంటే టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి వారి అభ్యర్థులు కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పొచ్చు అన్నారు. అయితే ఈ పరీక్ష మరి కాసేపట్లో అంటే 9:30 నుంచి 11 వరకు జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 వరకు జరుగుతుంది. ఏదేమైనా కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఈ పరీక్ష నిర్వహించడానికి నిన్న కూడా జిల్లా కలెక్టరేట్లో ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగానే ఇటు అధికారులకి ఇటు అభ్యర్థులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే అభ్యర్థులు కేవలం ఎటువంటి అంటే వాచ్లు కానీ ఎలాంటివి ఎలక్ట్రానిక్ డివైజులు కూడా తీసుకురాకూడదని చెప్పారు. చాలామంది అంటే ఈ సెంటర్కి సంబంధించి వరకు మాత్రం అభ్యర్థులందరూ కరెక్ట్ సమయంలోనే చేరుకుని మొత్తం మీద ఈ పరీక్షను సజావుగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పవన్, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.